హాయ్ హలో నమస్తే ఐ యామ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు ఆర్ ఎగ్జామ్ టైమ్ ఛానల్. సో ఇవాళ మనం ఎస్జిటి సిరీస్లో పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కొఠారి కమిషన్ గురించి నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ కమిషన్. ఇంతకుముందు మనం మొదలిగారి కమిషన్ గురించి నేర్చుకున్నాం. దానికంటే ముందు వచ్చిన రాధాకృష్ణన్ గారి కమిషన్ గురించి నేర్చుకున్నాం. సో ఇవన్నీ నేను ఎస్జిటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ప్లేలిస్ట్ చేశాను. సో అందులో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. వీడియోస్ 1 by 1 మీరు లైన్గా చూడొచ్చు అన్నట్టు. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా కొఠారి కమిషన్ గురించి నేర్చుకున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్లో కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ రావడం జరిగింది డిఎస్సిలో. సో ఈ టాపిక్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే కొఠారి కమిషన్. కొఠారి గారి ఫుల్ నేమ్ వచ్చేసి దౌలత్ సింగ్ కొఠారి. ఈయన ఆధ్వర్యంలో 1964 జూలై 14, 1964లో ఈయన ఆధ్వర్యంలో కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. సో అప్పుడు ఏర్పడిన తర్వాత వీరు ఏం చేసిండ్రు అని అంటే అక్టోబర్ 2, 1964 రోజు వీళ్ళ ఈ కమిషన్ యొక్క వర్క్ ఏదైతుందో అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వర్క్ ఇప్పుడు అక్టోబర్ 2 ఎందుకు అని అంటే అక్టోబర్ 2 గాంధీజీ గారి పుట్టినరోజు బర్త్డే కాబట్టి ఆ రోజు సందర్భంగా అక్టోబర్ 2 రోజు వీళ్ళు కొఠారి కమిషన్ వీళ్ళ పనిని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనినే మనం జాతీయ విద్యా కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తాం. ఎందుకనంటే సమగ్రంగా లైక్ ఇంతకుముందు వచ్చిన మన రాధాకృష్ణ కమిషన్ ఓన్లీ యూనివర్సిటీస్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కమిషన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మొదలియర్ కమిషన్ వచ్చేసి ఓన్లీ సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్యను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. కానీ కొఠారి కమిషన్ ఫస్ట్ టు ప్రైమరీ టు డిగ్రీ వరకు అన్నిటిని కవర్ చేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి మనకి కొఠారి కమిషనే చెప్పడం జరిగింది అన్నట్టు. సో జూలై 14, 1964 రోజు ఇది నియమించబడింది. సో ఎవరి అధ్యక్షతన నియమించబడింది అంటే జేపీ నాయక్ అనే అతని ఆధ్వర్యంలో మనకి ఈ కమిటీ అనేది జేపీ నాయక్ అనే ఆయన ఆధ్వర్యంలో ఈ కమిటీ అనేది నిర్ణయించబడింది. సో దీంట్లో ఎంతమంది సభ్యులు అంటే 17 మంది సభ్యులు ఈ కమిషన్లో ఉండడం జరిగింది. సో దీని పని ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే అక్టోబర్ 2, 1964 స్టార్ట్ చేసింది. అండ్ దాని నివేదికని జూన్ 29, 1966లో మనము అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన ఎంసి చాగ్లా గారికి వీరు అప్పచెప్పడం అనేది జరిగింది. సో దీనిలో ఏం చేసిండ్రు అని అంటే ఈ కమిటీ కొంతమందితోటి ఇంటర్వ్యూలు అనేది నిర్వహించింది. దాదాపు 9,000 మందితోటి ఇంటర్వ్యూలు నిర్వహించింది. 2,400 పత్రాలు అంటే ఏవైతే వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిండ్రో క్వశ్చనర్స్ ఇచ్చిండ్రో వాటిని రిసీవ్ చేసుకుంది. సో రిసీవ్ చేసుకొని ఏం చేసింది అని అంటే ఇప్పుడు సెమినార్లు నిర్వహించింది, కాన్ఫరెన్స్లు నిర్వహించింది, రకరకాల క్వశ్చనర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సెమినార్ కాన్ఫరెన్స్ ఏ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలుగుతారో అంత ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసి వీరు 1966 రోజు ఎంసీ చాగ్లా గారికి అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన ఎంసీ చాగ్లా గారికి ఈ రిపోర్ట్ని అప్పచెప్పడం జరిగింది. సో ఈ రిపోర్ట్ని వీళ్ళు ఏమని పేరు పెట్టిండ్రు. సో ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా మెన్షన్ చేసిన 14 జూలై 1964 ఇచ్చిన డేట్ 29 జూన్ 1966. సో దీని శీర్షిక ఈ రిపోర్ట్ పేరు ఏంటిది అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ 1966. నేషనల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ 1966 ఇది చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ 1966 దీని శీర్షిక, దీని పేరు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఏంటిది అంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దీని స్టార్టింగ్ లైన్ ఏదైతే ఉందో అది ఏమని ఇచ్చారు, దేశ భవిష్యత్తు అనేది తరగతి గది గోడల మధ్య నిర్మించబడుతుంది. దేశ భవిష్యత్తు అనేది తరగతి గది గోడల మధ్య నిర్మించబడుతుంది. సో ఇవి కొంచెం ఏంటిది డైరెక్ట్ పాయింట్స్, బిట్ టు బిట్ పాయింట్స్. మోస్ట్లీ ఇవి దిగకపోవచ్చు కానీ ఇవి ఏ కమిషన్ చెప్పింది లేదు అని అంటే ఎవరు అన్నారు, ఏ నివేదికలో ఉంది, లేకపోతే నివేదిక ఇచ్చేసి దాంట్లో ఆప్షన్స్ ఇవ్వడం. సో ఇట్లాంటివి జరగవచ్చు, వీటిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం కొఠారి గారి గురించి డిస్కస్ చేసుకుంటే ఈ కొఠారి గారు
ఫస్ట్ యూజీసీ చైర్మన్, అప్పుడు ప్రజెంట్ యూజీసీ చైర్మన్ ఉంటుండే 1964లో. ఈయన యూజీసీకి చైర్మన్గా 13 years వర్క్ చేశారు. యూజీసీకి చైర్మన్గా 13 years వర్క్ చేశారు. ఈయన ఉదయ్పూర్కి చెందినవాడు. అండ్ భౌతిక శాస్త్రంలో ఆయన ఫిజిక్స్లో ఎడ్యుకేషనలిస్ట్ అన్నట్టు. దాని తర్వాత ఈయన జేఎన్టీయూ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. సో ఈయన పద్మవిభూషణ్, ఈయన గురించి మెయిన్ చెప్పుకోవాలి అంటే పద్మభూషణ్, ఈ పద్మభూషణ్ 2 అవార్డ్స్ని ఈయన సొంతం చేసుకున్నాడు. ఈయన ఇంకో బుక్ కూడా ఉంది. ఆ బుక్ పేరు ఏంటిది అని అంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. దీన్ని నోట్ చేసుకోండి, న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అనే ఒక బుక్ ఉంది. ఆయన ఆ బుక్ని హెచ్జే బాబా అనే అతనితో కలిసి రాయడం జరిగింది. సో ఇది జర్మనీ, జపాన్, రష్యా ఈ అన్నిట్లో కూడా దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. దాని తర్వాత ఇంకా ఇతనిది చెప్పుకోవాలి అని అంటే ఈయన రక్షణ రంగంలో పనిచేశాడు. సో రక్షణ రంగంలో పనిచేసి ఆర్కిటెక్ట్ ఆఫ్ డిఫెన్స్ సైన్స్గా ఈయన పేరు పొందడం అనేది జరిగింది. సో ఈయన ఏంటిది అని అంటే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఏంటిది అంత బట్టి పట్టే విధానం కాకుండా మన పరిసరాల నుంచి నేర్చుకోవాలి, ఆనందంగా మనం ఉత్సాహంగా నేర్చుకోవాలి, మన పేరెంట్స్ ద్వారా నేర్చుకోవాలి, అన్నిటి ద్వారా ఉల్లాసభరితంగా నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఈ విద్యా వ్యవస్థని ఆయన ఎంత పటిష్టంగా తయారు చేశారు అంటే ఈ విద్యా నివేదికని, కమిషన్ని, ఇది ఇచ్చిన రిపోర్ట్ని ఏమంటారు అంటే ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియా. ఎందుకనంటే దీన్ని తెలుగులో ఏమంటారు, విద్యా విజ్ఞాన సర్వస్వం. సో ఎందుకనంటే దీనిలో అప్ టు డిగ్రీ వరకు ఏ రకంగా సిస్టమ్ ఉండాలి, ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి, లాంగ్వేజెస్ ఏముండాలి, దాని తర్వాత టీచర్స్ ఎలిజిబిలిటీ ఏముండాలి, టీచింగ్ మెథడ్స్ ఏముండాలి, ఇట్లాంటి రకరకాల వాటిపై డిస్కస్ చేసింది ఈ కమిటీ. కాబట్టి దీనికి ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియా అని కూడా చెప్పడం అనేది జరిగింది. సో దీని తర్వాత మనకి ఏం చేసిండ్రు అని అంటే ఈ నివేదిక ఏదైతే ఉందో దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసిండ్రు. సో దీన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసిన ఆ పార్ట్స్ని డిస్కస్ చేస్తే 1 to 6 వరకు ఉన్న ఈ పార్ట్స్ అంటే అధ్యాయాలు. ఈ అధ్యాయాలని దీంట్లో ఏముంది అంటే విద్య పునర్నిర్మాణం, ఎడ్యుకేషన్ రీకన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు 2 కమిషన్స్ వచ్చాయి. దానికంటే ముందు ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చినాయి. సర్జన్ కమిషన్స్ కానీ, మనకి మెకాలే మైన్యూస్ కానీ, ఇంకా అన్ని చార్లెస్ గ్రాండ్ కమిషన్, నంబర్ ఆఫ్ కమిషన్స్ వచ్చినా కానీ ఏది మన ఎడ్యుకేషన్కి, మన ఇండియన్ ఎడ్యుకేషన్కి సూట్ అవ్వలేదు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పునర్నిర్మించడానికి రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనేది ఇందులో అన్ని పాయింట్స్ అనేది 1 to 6 చాప్టర్స్లలో, అధ్యాయాలలో ఉంటాయి. దాని తర్వాత 7 నుండి 17 వరకు ఏముంటుందంటే సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, టీచింగ్ మెథడ్స్, బోధనా ప్రక్రియలు కానీ, స్కూల్ బుక్స్, పాఠ్యపుస్తకాలు ఎలా ఉండాలి, ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఎవాల్యుయేషన్ ఎలా ఉండాలి, టీచర్ ఎలిజిబిలిటీ ఏంటిది, వాళ్ళకి ఇచ్చే శాలరీ ఏంటిది, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసింది 7 to 17. ఏంటిది ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, పాఠ్యపుస్తకాలు, ఫిజికల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని తర్వాత టీచర్స్, ఉపాధ్యాయులు. సో వీటన్నిటి గురించి 7 to 17 దాంట్లో డిస్కస్ చేయడం అయింది. దాని తర్వాత థర్డ్ పార్ట్ అయిన దాంట్లో 18-19 దాంట్లో వీరు ఏమని చెప్పారు అంటే విద్యా ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక వేరు, విద్యా ప్రణాళిక వేరు కదా. సో ఈ విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి, పరిపాలన నిర్వహణ అంటే ఎట్లా స్కూల్ని చూసుకోవాలి, ఎట్లా లీడ్ చేయాలి అనేది 18-19లో మనకి పొందుపరచడం అనేది జరిగింది. సో దీంట్లో మెయిన్ ఇవి కొఠారి కమిషన్ యొక్క లక్ష్యాలు. ఇక్కడ ఏంటిది ఆబ్జెక్టివ్స్. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏముండంటే ఎడ్యుకేషన్ షుడ్ అసోసియేట్ విత్ ప్రొడక్టివిటీ. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, నాట్ ఓన్లీ ఇప్పుడు చూడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అని అంటే ఫస్ట్ టు డిగ్రీ చదవాలి, పీజీ చదవాలి, పీహెచ్డీ చేయాలి, అదర్వైజ్ బీటెక్ స్టూడెంట్స్ అంటే బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి, లేదంటే ఏదో ఒక చిన్న జాబ్లో దూరిపోవాలి. ఎంబీబీఎస్ అంటే వాడు 30 years వచ్చే వరకు ఎంబీబీఎస్ చేయాలి, దాని తర్వాత మాస్టర్స్ చేయాలి, సో ఎంబీఏ చేయాలి. ఇదే అయిపోయింది. ఇక్కడ ప్రొడక్టివ్నెస్ అనేది లేదు. ఒక 30 years వచ్చే వరకు పీపుల్ అనేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోలేకపోతున్నారు.
ఇప్పుడు మన సిస్టమ్ ఇట్లా మారింది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టుకున్న ఆబ్జెక్టివ్ ఏంటిది, అసోసియేట్ విత్ ప్రొడక్టివిటీ. ఎడ్యుకేషన్ అనేది ఏంటి అంటే ప్రైమరీ సెకండరీ ప్లేస్ నుంచే వీళ్ళకి వృత్తి విద్యని, వొకేషనల్ ఎడ్యుకేషన్ని, టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇవన్నిటిని యాడ్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక ప్రొడక్టివ్నెస్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత దీని విద్య మరియు ఉత్పత్తి అనుసంధానం, ప్రొడక్టివిటీ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఒక పిల్లనికి ఎంబీబీఎస్ ఏదో ఇష్టం ఉంది, డాక్టర్ అవ్వాలని ఇష్టం ఉంది. అప్పటి వరకు వాడు చిన్న ఏదో ఒక వాడి కాళ్ళ మీద నిలబడేటట్టు ఏదో ఒకటి పని చేసుకుంటాడు కదా. స్టిల్ హీ గెయిన్స్ ద ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు ఎనీ కాలేజ్. ఓకే, దెన్ టు అచీవ్ సోషల్ నేషనల్ ఇంటిగ్రిటీ అని పొందాలి. సో అది మన దేశంలో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన ఫేజ్ మరీ హైప్ ఉన్న ఫేజ్. ఎందుకంటే అప్పుడే మన ఏంటిది ఇండిపెండెన్స్ వచ్చింది. సో దాదాపు ఒక 15-16 ఇయర్స్ అవుతుంది. సో ఊపి మీద ఉంది. ఆ టైంలో ఈ ఎడ్యుకేషన్ అనేది సోషల్ మరియు నేషనల్ ఇంటిగ్రిటీని పెంపొందించాలి. ఎందుకంటే అప్పుడు భేదభావాలు కూడా చాలా ఎక్కువ ఉంటుండే, ఒకరు తక్కువ ఇట్లాంటివి ఉంటుండే. కాబట్టి దాన్ని తీయడానికి సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ ఉండాలి అని చెప్పడం జరిగింది. టు స్ట్రెంథెన్ డెమోక్రసీ. సో ఈ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి అనేది ఇది ఒకటి. ప్రజాస్వామ్యాన్ని మనం బలోపేతం చేయాలి. దాని తర్వాత డెవలప్ సోషల్, మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. సామాజిక, నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలను అభివృద్ధి చేయాలి. ఎవరిలో? పిల్లలు. ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ జనరేషన్. సో వీళ్ళు మంచిగా నేర్చుకుంటే నెక్స్ట్ జనరేషన్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది. సో అదే క్యారీ ఫార్వర్డ్ వస్తూ ఉంటుంది. టు మోడర్నైజ్ ద సొసైటీని, సమాజాన్ని ఆధునీకరించాలి. సో సమాజాన్ని ఆధునీకరించడం వల్ల ఏమవుతుంది, టెక్నాలజీ పరంగా కానీ, మన ఐడియాలజీస్ పరంగా కానీ, పర్స్పెక్టివ్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ డెవలప్మెంట్ అయితే మనం ముందుకెళ్ళగలం అనేది ఒకటి ఉంటుండే అన్నట్టు. ఇంకో 6th పాయింట్ కూడా ఉండింది. అదేంటిది అని అంటే అంతర్జాతీయ శాంతిని నెలకొల్పాలి. అంతర్జాతీయ ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ ఉంది, లండన్ ఇంగ్లాండ్లో పార్ట్ కదా, లండన్ ఇంగ్లాండ్లో పార్ట్ కదా. సో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన మీద వచ్చిండ్రు, అటాక్ చేసిండ్రు, ఏదో అయిపోయింది. సో ఇట్లా అని మనం వాళ్ళ మీద పగ పెంచుకొని అట్లాంటివి ఏమి చేయకుండా అంతర్జాతీయ శాంతిని నెలకొల్పే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళు కొఠారి కమిషన్ వాళ్ళ లక్ష్యాలు పెట్టడం జరిగింది. సో 6th ఏంటిది అంటే అంతర్జాతీయ శాంతి, ఇంటర్నేషనల్ పీస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ ఏంటిది, టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ కొఠారి రికమెండెడ్ సమ్ చేంజెస్ ఇన్ ద ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇట్లాంటి చేంజెస్ చేయాలి. ఓకే, దాన్ని చేయాలి అని అంటే రిఫార్మేషన్స్ కావాలి, చేంజెస్ చేయాలి. దానికి మన ప్రజెంట్ ఎడ్యుకేషన్లో చేంజెస్ రావాలి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏంటి, స్ట్రక్చరింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ స్కూల్ సిస్టమ్ అనేది ఫస్ట్ చేంజ్ చేయాలి. స్కూల్ సిస్టమ్ ఎట్లా చేంజ్ చేయాలి, స్కూల్ ఆర్గనైజేషన్ షుడ్ బి ఇన్ 10+2+3. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం 10+2+3 ఎవరు చెప్పారు అని అంటే మన దౌలత్ సింగ్ కొఠారి గారి గురించి. సో దౌలత్ సింగ్ కొఠారి గారి గురించి ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది అని అంటే ఏంటిది, జాతీయ విద్యా కమిషన్కి అధ్యక్షత వహించిన వారు ఎవరు? ఎట్లా వచ్చింది ఈ క్వశ్చన్, దౌలత్ సింగ్ కొఠారి, దౌలత్ సింగ్, డిఎస్ కొఠారి కదా, డిఎస్ కొఠారి, డీజే కొఠారి, డిఎం కొఠారి, ఇట్లా క్వశ్చన్స్ వచ్చినాయి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. 10+2+3 ఫార్మాట్ని తీసుకొచ్చింది మనకి దౌలత్ సింగ్ కొఠారి. అంతకంటే ముందు మనకి సార్జెంట్ కమిషన్. సో సార్జెంట్ కమిషన్లో మనకి ఈ 10+2+ చెప్పాడు, కానీ ఇక్కడ షుడ్ బి ఇంప్లిమెంట్ చేయాలి అని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కూడా అయ్యింది. సో దాని తర్వాత మళ్ళీ ఈ 10+2+3లో 1st to 5th మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి, మళ్ళీ లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, డిగ్రీ అండ్ పీజీ గురించి కూడా ఈయన మాట్లాడడం జరిగింది, విచ్ ఇస్ 2 years. సో మనం ఇక్కడ 10+2+3లో ఈ 10 years ఏదైతే ఉందో 10 years ఉందో ఈ 10 yearsని మళ్ళీ విడగొట్టారు. 4+3+3. సో 4+3+3గా దీన్ని విడగొట్టడం అనేది జరిగింది. సో 4+3+3లో 1 to 4th క్లాసెస్ ఇవి,
ఫిఫ్త్ టు 7th క్లాసెస్, దెన్ ఇది 8th to 10th క్లాస్. సో 1 to 4th క్లాస్ 4 years, 5th to 7th క్లాస్ 3 years, 9th to 10th 3 years. ఇట్లా సిస్టమ్ అనేది ఉండాలి. ఇది 1 to 8th క్లాసెస్ని వాళ్ళు ఏమనేవారు అని అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు. దాని తర్వాత 9th to 10th లోవర్ సెకండరీ ఎడ్యుకేషన్, 9th to 10th లోవర్ సెకండరీ ఎడ్యుకేషన్, దెన్ 11th to 12th హైయర్ సెకండరీ, ఇంటర్ ఏదైతే ఉందో హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్, 11th 12th హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో మనకి. దాని తర్వాత టు ప్రిపేర్ టీచర్స్ ఫర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ని నడపడానికి టీచర్స్ని ప్రిపేర్ చేయాలి. టు ఎస్టాబ్లిష్ అటోనమస్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ చూడండి, అటోనమస్ పాఠశాలల్ని వ్యవస్థలని ఏర్పరచడం. దాని తర్వాత టు స్టార్ట్ అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే తెలుసు కదా మనకు, అనియత విద్య, వయోజన విద్యని స్టార్ట్ చేయాలి, ప్రోత్సహించాలి. టు ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్. సో ప్రైమరీ స్కూల్స్ అనేటివి వితిన్ 1 kilometersలో ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ప్రాథమికోన్నత అప్పర్ ప్రైమరీ ఉంటాయి కదా, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఆర్ హయ్యర్ ప్రైమరీ స్కూల్స్, అవి 1 to 3 kilometers లోపు ఉండాలి. అండ్ హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 kilometers లోపు ఉండాలి. హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 5 kilometers లోపు ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి కంపల్సరీ. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించేలాగా చూసుకోవాలి. సెకండరీ ఎడ్యుకేషన్ షుడ్ బి వొకేషనలైజ్డ్. సో వొకేషనలైజ్డ్ అంటే ఏంటిది, వృత్తిపరం చేయాలి. ఇక్కడ చూడండి, మాధ్యమిక వృత్తి ప్రాముఖ్యత పొందాలి. మాధ్యమిక విద్య వృత్తి ప్రాముఖ్యత పొందాలి. సో ఇక్కడ మనకి సెకండరీ ఎడ్యుకేషన్లో ఏంటిది, వృత్తిపరం చేయాలి ఆ మాధ్యమిక విద్యని. సో అక్కడ నుంచి వాళ్ళు నేర్చుకోవడం, ప్రొడక్టివ్నెస్ రావడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది అని వీళ్ళ భావన. టు ప్రొవైడ్ ఫ్రీ టెక్స్ట్ బుక్ టు స్టూడెంట్స్. విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలను అందించాలి. ఎవరైతే స్కాలర్షిప్ వస్తుందో విత్ ఫుల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ కూడా రావాలి, ప్రొవైడ్ చేయాలి. అండ్ మిడ్ డే మీల్స్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్ అయినరో, ప్రవేశం పొందినరో, ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్మెంట్ సపోజ్ 20 members ఉన్నారు, 20 members ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్ అయితే దాదాపు 18 members అంటే 80% మంది 10th class వరకు చదివేలా చూసుకోవాలి. అట్లాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇంకేంటిది, ఈ పాఠశాలలో పనిచేసే దినాలు ఏవైతే ఉన్నాయో 39 weeks ఉండాలి. అంటే 234 రోజులు, 234 రోజులు ఉండాలి. అండ్ దీంట్లో ఏంటిది, సెలవులు 10 రోజుల కంటే ఎక్కువ ఉండొద్దు. ఏదైనా సెలవులు 10 రోజులు ఎక్కువ ఉండొద్దు. అండ్ వేరే ఏ ఫంక్షన్స్ అయినా, ఇప్పుడు టీచర్స్ డే, విమెన్స్ డే, యాన్యువల్ డే అట్లాంటివి 21 days కంటే ఎక్కువ ఉండొద్దు. ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అదర్ ఫంక్షన్స్ 21 days మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ ఎవరైతే ప్రతిభావంతులైన వారు ఉంటారో వాళ్ళకి 15% మందిని తీసుకొని, ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 15 మంది, అందులో 15 మందిని 15%కి మనకేంటిది స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫుల్ అటెండెన్స్ ఉన్న 15% మెంబర్స్ ప్రతిభావంతులు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది వీళ్ళు స్కూల్ సిస్టంలో చేయాల్సిన చేంజెస్. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళ చేంజెస్ ఏంటిది అని అంటే లాంగ్వేజ్, భాషలో. సో భాష ఎలా ఉండాలి అంటే కండక్ట్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్ లేదా ప్రాంతీయ భాష, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది. ఫాలో ద అమెండెడ్ ట్రై లాంగ్వేజ్ ఫార్ములా. సో ట్రై లాంగ్వేజ్ అంటే తెలుసు కదా, ఒకటి ప్రాంతీయ భాష, హిందీ భాష, ఇంగ్లీషు. లేదు అని అంటే హిందీ, ఇంగ్లీష్ మ్యాండేటరీ, లేదంటే సంస్కృతం ఏదైనా తీసుకోవచ్చు. సో మీడియం అయితే ఖచ్చితంగా వాళ్ళ మదర్ టంగ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏంటిది, ఇంగ్లీష్ టీచింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ప్రైమరీ స్కూల్ లెవెల్. ఇంగ్లీష్ అనేది ప్రాథమిక స్థాయి ప్రైమరీ స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇంగ్లీష్ టు బి ఏ కనెక్టింగ్ లాంగ్వేజ్ ఎట్ సెకండరీ లెవెల్.
సో కనెక్టింగ్ లాంగ్వేజ్, ఒక బ్రిడ్జ్ లాంగ్వేజ్ లాగా ఉండాలి, అనుసంధాన భాషగా మనకి ఇంగ్లీష్ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి మార్పులు లాంగ్వేజ్లో జరగాలి. ఫస్ట్ ఏంటిది, మదర్ టంగ్లో లేదా లోకల్ లాంగ్వేజ్లో, మాతృభాషలో, ప్రాంతీయ భాషలో బోధించాలి. ట్రై లాంగ్వేజ్ ఫార్ములాని యూజ్ చేయాలి. ప్రైమరీ స్థాయి నుంచి, ప్రైమరీ లెవెల్ నుంచి ఇంగ్లీష్ని యూజ్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ సెకండరీ లెవెల్లో ఒక కనెక్టింగ్ లాంగ్వేజ్ లాగా ఉండాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పింది, పాఠ్య పథకం, బోధనా పద్ధతులు, మూల్యాంకన ప్రక్రియలను సవరించడం. సో ఇది నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో పాఠ్య పథకం ఏదైతే ఉంది, బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, ఎవాల్యుయేషన్ ప్రాసెస్, ఇవన్నిటిని కూడా చేంజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. కరిక్యులం అని అంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి. గివ్ ఇంపార్టెన్స్ టు అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్. సో అగ్రికల్చర్ వైజ్గా గ్రామాలు అప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్స్ని, కోర్సెస్ని ప్రమోట్ చేసి ఈ గ్రామీణ ప్రాంతాల వారికి అందించాలి. అది అందరికీ ఉండాలి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఆ వైపు వెళ్తారు అని చెప్పేసి. గివ్ ఇంపార్టెన్స్ టు డెవలపింగ్ మోరల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. సో మోరల్, సోషల్, స్పిరిచువల్ వాల్యూస్ అనేది వ్యక్తిలో పెంపొందించాలి, స్టూడెంట్స్లో పెంపొందించాలి అని చెప్పారు. మ్యాథమెటిక్స్, సైన్స్ టు బి టాట్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ కరిక్యులం. సో ప్రైమరీ స్కూల్స్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేవి ఖచ్చితంగా ఉండేవి. వీటితో పాటు ఇప్పుడు సోషల్ సైన్సెస్ కానీ, హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, క్రియేటివ్ యాక్టివిటీస్ కానీ, సృజనాత్మక కృత్యాలు, ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పింది. దాని తర్వాత హయ్యర్ ప్రైమరీ స్టేజ్లో, హయ్యర్ ప్రైమరీ లెవెల్లో ఏమని చెప్పింది అని అంటే కళలు, వ్యాయామం, ఎక్సర్సైజ్, దాని తర్వాత క్రాఫ్ట్స్, సోషల్ సర్వీసెస్, ఇది లా, నీతి విద్య, విలువల విద్య, ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయాలని మనకి కొఠారి కమిషన్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంకో పద్ధతిని కూడా ప్రమోట్ చేసిండ్రు. అదేంటిది అని అంటే నాన్ డిటెన్షన్ పద్ధతి, నాన్ డిటెన్షన్ మెథడ్. అంటే నాన్ డిటెన్షన్ మెథడ్ అంటే ఎవరికైతే ఏమంటారు అటెండెన్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది, ఎక్కువ అటెండెన్స్ ఉంటుందో, వాళ్ళు పాస్ కాకపోయినా, ఈవెన్ పాస్ కాకపోయినా వాళ్ళకి ఫస్ట్ టు 10th క్లాస్లో ఏ క్లాస్కైనా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు 9th క్లాస్ ఉందనుకో 10th క్లాస్కి ప్రమోట్ చేసేయడం, 2nd క్లాస్ ఉన్నాయనుకో 3rd క్లాస్కి ప్రమోట్ చేసేయాలి. ఎక్కువ అటెండెన్స్ ఉంటే దాన్ని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటే. వాట్ ఈజ్ నాన్ డిటెన్షన్ మెథడ్ అని అంటే ప్రమోటింగ్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ దేర్ అటెండెన్స్, అది నాన్ డిటెన్షన్ పద్ధతి. పని అనుభవం. సో పని అనుభవం అనే దానికి కూడా చాలా రికమెండ్ చేసిండ్రు. సో ఇది అనేది ఉండాలి, విద్యార్థులలో పని అనుభవం ద్వారా నేర్చుకోవాలి, అది పెంపొందించాలి అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్పిండ్రు అని అంటే అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడానికి యూనివర్సిటీస్ కానీ, అభ్యుదయ కేంద్రాలను కానీ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎవాల్యుయేషన్ సిస్టమ్. సో ఎవాల్యుయేషన్ సిస్టమ్, దీన్ని మనం మూల్యాంకనం అంటాం తెలుగులో. సో మూల్యాంకనం ఎలా ఉండాలి అంటే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ షుడ్ బి కాంప్రహెన్సివ్. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ కంటే ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉండాలి. ఎట్లా రాస్తుండు, ఏం నేర్చుకుంటుండు, ఎట్లా నేర్చుకుంటుండు, ఇవన్నీ చూడాలి ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ కంటే అని చెప్పడం జరిగింది. సో బాహ్య పరీక్షలకు అంతర్గత మూల్యాంకనం లేదా బాహ్య మూల్యాంకనంకి అంతర్గత మూల్యాంకనం ఉండాలి అని చెప్పడం జరిగింది. బాహ్య మూల్యాంకనాన్ని సైనికంగా సిద్ధం చేయడం మరియు సవరణ చేయడం. టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్ సైంటిఫికల్లీ అండ్ మాడిఫై ద ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్. ఇది టైపింగ్ మిస్టేక్ పడ్డది. టు ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలి, సైంటిఫికల్లీ అండ్ మాడిఫై ఇన్ ద ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్. సైంటిఫికల్లీ ఉండాలి అంటే ఇప్పుడు థియరీ బేస్డ్ కాకుండా ఆలోచించే విధంగా ఉండాలి. మాడిఫై ద ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్. అండ్ ఈ ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ ఏంటిది అని అంటే మనం మార్చాలి. అండ్ ఇంకా ఏం చెప్పినారు అని అంటే సర్టిఫికేట్స్ ఏదైతే ఇస్తారో స్టూడెంట్స్కి పాస్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళు పాస్ ఫెయిల్ అని ఇవ్వకుండా వాళ్ళు ఎంతైతే గ్రేడ్ సాధించారో, ఇప్పుడు 100కి 35 మార్క్స్ వచ్చినాయి, సో 35 మార్క్స్ అని మెన్షన్ చేయాలి తప్ప సి గ్రేడ్, డి గ్రేడ్ అనేవి ఇట్లాంటివి మెన్షన్ చేయొద్దు. పాస్ లేదా ఫెయిల్ అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అని
చెప్తుంది. అండ్ ఈ సర్టిఫికేట్లో ఏ సబ్జెక్టు, ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ లేదా గ్రేడ్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ లేదా గ్రేడ్స్ని సూచిస్తూ విద్యార్థి ఒక వివరణ పత్రం అనేది అందించాలి. సో ఇట్లా రాష్ట్రం ఇట్లా రాస్తే బాగుంటుండే అనేదాన్ని ఇవ్వాలి విద్యార్థికి అని చెప్పిండ్రు. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు మనం ఇంటర్కి వచ్చినాక ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా కసి ఉంటే నేర్చుకోవాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి. ఇవి వాళ్ళు మూల్యాంకనంలో చెప్పిన పాయింట్స్. గర్ల్ ఎడ్యుకేషన్, టు గివ్ ఇంపార్టెన్స్ టు గర్ల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత టు ఎస్టాబ్లిష్ గర్ల్స్ హాస్టల్స్, సో ఎక్కడైతే విద్యార్థులు సరిగ్గా చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారో అక్కడ గర్ల్స్ హాస్టల్స్ అనేవి కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. టు అపాయింట్ విమెన్ టీచర్స్ ఇన్ స్కూల్స్, సో ఎప్పుడైతే విమెన్ టీచర్స్ ఉంటారో పేరెంట్స్ కూడా విమెన్స్ టీచర్స్ ఉన్న స్కూల్స్కి వాళ్ళ చిల్డ్రన్స్ని పంపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సో అట్లాంటి స్కూల్స్లో విమెన్స్ టీచర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అపాయింట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో టీచర్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి, ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలంటే ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ షల్ బి ఫర్ 2 years. ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉండాలి. సెకండరీ టీచర్ ట్రైనింగ్ షల్ బి ఫర్ 1 year. సో సెకండరీ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్, మాధ్యమిక విద్య ఉన్న వాళ్ళకి 1 year ఇవ్వాలి. టు టేక్ నెసెసరీ యాక్షన్ టు డెవలప్ సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ద టీచర్స్. సో టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ స్టేటస్ని, ఎకనామిక్ స్టేటస్ని పెంచడానికి నెసెసరీ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి, అవసరమైన చర్యలను తీసుకోవాలి అని చెప్పి జరిగింది. అండ్ వీళ్ళకి టీచింగ్ ప్రాక్టీస్ వాళ్ళకి సెపరేట్ స్కూల్స్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి, హాస్టల్స్, లైబ్రరీస్ అనేవి కూడా ఉంచాలి వాళ్ళకి అని చెప్పింది. అంటే సెపరేట్ స్కూల్స్ ఇవ్వాలి అంటే అనుసంధానం చేయాలి, టీచర్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో అట్లాంటి డైరెక్ట్ స్కూల్స్కి వెళ్ళి టీచర్స్ ప్రాక్టీస్ చేయడానికి అనుసంధానించాలి స్కూల్స్ని అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ అదర్ పాయింట్స్ వచ్చేసి కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. ఏంటిది అని అంటే ఈ స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేసి అన్నిటినీ ఒకే దగ్గర సమన్వయపరచాలి. స్కూల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలి. సో అన్ని చేసి పాఠశాలలన్నిటిని మంచి సమర్థవంతంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఒక ప్లేస్లో ప్రైమరీ స్కూల్ అక్కడే ఉంటుంది, అప్పర్ ప్రైమరీ స్కూల్ అక్కడే ఉంటుంది, హై స్కూల్ అక్కడే ఉంటాయి. సో అండ్ ఇంకేంటిది వికలాంగుల స్కూల్స్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ స్కూల్ కూడా అక్కడనే ఉంటుంది, లైబ్రరీ అక్కడనే ఉంటుంది. సో ఇట్లా ఉన్న వ్యవస్థను అంతటినీ పటిష్టపరిచి అనుసంధానపరచాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఏవైతే ఐఐటి కోర్సెస్ కానీ వృత్తి విద్యా కోర్సెస్ ఉన్నాయో వాటికి పరిశ్రమలను అనుసంధానం చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పింది అని అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మోస్ట్లీ చిల్డ్రన్స్ని పంపరు, ఎందుకంటే వాళ్ళని చేన్లకు పనికి తీసుకుపోతేనే పైసలు వస్తాయి, కానీ వాళ్ళకి చదువు చెప్పిస్తే ఏమొస్తుంది. సో అట్లాంటి పొజిషన్లో ఈ స్టూడెంట్స్కి వాళ్ళు ఎడ్యుకేషన్ని నేర్చుకునే టైంలో ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైం కోర్సెస్ని కూడా కల్పించాలి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హోమ్ సైన్స్ అని అంటే గృహశాస్త్రం, దీన్ని ఓన్లీ ఆప్షనలే కానీ మ్యాండటరీ కాదు, కానీ దీన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. అండ్ మాధ్యమిక స్థాయిలో అంటే సెకండరీ స్టేజ్లో సంగీతం, లలిత కళలు ఇట్లాంటి బోధన చేయాలి. అండ్ బాలికలకు గణిత శాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ని కూడా చెప్పాలి అని చెప్పడం జరిగింది. అండ్ వీటితో పాటు బుక్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి, లైబ్రరీస్ని ఏర్పాటు చేయాలి, లైబ్రరీస్కి అందరికీ పర్మిషన్స్ ఇవ్వాలి. అండ్ ఇంకేం చెప్పింది, మాధ్యమిక విద్యను మొత్తం వృత్తిపరం చేసేయాలి, అంటే వొకేషనలైజ్ చేసేయాలి. సో ఈ మాధ్యమిక దశలో వృత్తి విద్యను ఎంచుకునే వాళ్ళు ఓన్లీ 9% మెంబర్సే ఉన్నారని కూడా ఇది చెప్పడం జరిగింది. ఇంకేంటిది ఇంకా కొన్ని అంశాలు ఏం చెప్పింది, మానవ వనరుల ఆధారంగా విద్యా విస్తరణ, హ్యూమన్ రీసోర్సెస్.
సో హ్యూమన్ రీసోర్సెస్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పింది. టు ఎస్టాబ్లిష్ రీసెర్చ్ సెంటర్స్ ఎట్ యూనివర్సిటీస్. సో యూనివర్సిటీ లెవెల్లో రీసెర్చ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. ఇప్పుడు దీంట్లో భాగంగా కొఠారి గారు ఏమని చెప్పారు అని అంటే, యూనివర్సిటీస్ అనేవి అధ్యయనం చేసే ప్లేసెస్, అంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం మొత్తంని అధ్యయనం చేయడానికే పెట్టేస్తూ ఉంటారు. సో అట్లాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా లైబ్రరీస్ ఉండాలి. లైబ్రరీస్ లేకపోతే ఆ యూనివర్సిటీస్ ఉన్నా వేస్టే అని చెప్పి జరిగింది. అండ్ ఇట్లాంటి ప్లేసెస్లో విద్యార్థులు అనేవాళ్ళు చాలా మంచి విద్యను అభ్యసిస్తారు. వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి డిఫికల్టీస్ వచ్చినా చాలా ధీటుగా ఎదుర్కొనేంత మైండ్ని సంపాదిస్తారు. ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ చాలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకేం చెప్పిండ్రు అని అంటే, ఆశ్రమ పాఠశాలను నెలకొల్పాలి అని చెప్పిండ్రు, వికలాంగుల పాఠశాలను నెలకొల్పాలి అని చెప్పిండ్రు. అండ్ అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి 10 సంవత్సరాలలోపు దాన్ని అమలు పరచాలి. అండ్ అకాడమిక్ కోర్సులు లోయర్ సెకండరీ స్టేజ్లో అకాడమిక్ కోర్సుల్లో చేరేలా విద్యార్థులని డైరెక్ట్ చేయాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు లోయర్ సెకండరీ స్టేజ్లో అకాడమిక్ కోర్సులో చేరొచ్చు. అండ్ కొందరు టెక్నికల్ సైడ్ పోవచ్చు. దాని తర్వాత ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, వాళ్ళకి న్యూ టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, న్యూ టీచింగ్ మెథడ్స్ ఏమేమి వస్తున్నాయి, అట్లాంటి పరికరాలను అందించాలి, బోధన సామాగ్రిని ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఏంటిది, ప్రతి పాఠశాలకు ప్రతి 10 పాఠశాలకు కలిపి ఒక విజిటింగ్ కౌన్సిలర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. అండ్ కాంప్రహెన్సివ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలి అని చెప్పింది. సమగ్ర గైడెన్స్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టాలి. అండ్ ఏంటిది, స్టూడెంట్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎవాల్యుయేట్ చేసేలాగా ఉండాలి. ఏంటిది, వాళ్ళ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వ్యక్తి పర్సనాలిటీని, వాటి ఆసక్తులని, అభిరుచులని, వీటిని మూల్యాంకనం చేసేలా ఉండాలి. అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో విద్యార్థి సామర్థ్యాన్ని చూపించేలా ఉండాలి. అంటే అతనికి ఎన్ని మార్కులు వస్తున్నాయని స్టేట్మెంట్ ఇచ్చే బదులు ఎలా మెరుగుపరుచుకోవచ్చు, విద్యార్థి తన లెవెల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేవి ఇంటర్నల్ పరీక్షలు సూచించే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ పాఠశాలకి ఏం చేయాలి అని అంటే, పాఠశాల నిర్వహణ పరిపాలన బాధ్యతలను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్కి అప్పగించాలి. దానికి ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకేం చెప్పింది, ఎన్ఎస్ఎస్ని ఏర్పాటు చేయాలి స్కూల్స్లలో. ఎన్ఎస్ఎస్ ఎందుకంటే సోషల్ సర్వీసెస్ని నేర్చుకుంటారు, ఎన్ఎస్ఎస్ని ఏర్పాటు చేయాలి. జీడిపిలో 6% అనేది ఎడ్యుకేషన్కి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. జీడిపిలో ఎంత పర్సెంట్, 6% ఇవ్వాలి. అండ్ వీళ్ళు ఏమని చెప్పిండ్రు అని అంటే, ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ని ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో అతనికి స్పెషల్ ఎడ్యుకేషన్, అతను లేదా ఆమెకి స్పెషల్ శిక్షణ అనేది ఉండాలి. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని సృష్టించినప్పుడు డిఈఓ పోస్ట్ని అందులో ఉంచాలి అని చెప్పడం జరిగింది. అండ్ స్త్రీలకి హాస్టల్స్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్ అనేవి ఉండాలి. వాళ్ళకి కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళకి యూనివర్సిటీస్లో స్పెషల్ పరిశోధన విభాగాలు, అంటే విమెన్ ఎడ్యుకేషన్ మీద రీసెర్చెస్ని యూనివర్సిటీస్లో స్టార్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ స్త్రీలకి ముఖ్యంగా అధిక అవకాశాలు కలగాలి. ఎక్కడైనా కానీ, ఉద్యోగాల్లో కానీ ఇంకెక్కడైనా కానీ అధిక అవకాశాలు కలగాలి అని చెప్పడం జరిగింది. అండ్ దేశానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. దేనికి, దేశానికి ఉపయోగపడే పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. అన్ని దశల్లో మాతృభాషనే ఉండాలి అని చెప్పింది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి.
గిరిజనులకు వాళ్ళ లాంగ్వేజ్లో బోధించాలి అని చెప్పింది. అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పింది. ఇవన్నీ మనకి కొఠారి కమిషన్ అనేది చెప్పడం జరిగింది. అందుకే దీన్ని సమగ్ర ప్రణాళిక అని అంటారు. జాతీయ విద్యా ప్రణాళిక, జాతీయ విద్యా కమిషన్ని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రిజల్ట్స్ ఆఫ్ కొఠారి కమిషన్, మరి ఇన్ని చెప్పిన కొఠారి కమిషన్ రిజల్ట్స్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 1968 ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ టేకెన్ సమ్ నెసెసరీ యాక్షన్ టు డెవలప్ సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ టీచర్స్. సో టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్ని ఇంప్లిమెంట్ చేసేలాగా నెసెసరీ యాక్షన్ తీసుకున్నారు. లైక్ ఇంక్రీజింగ్ దర్ శాలరీస్, ఓకే, ఇంకా పోస్టులను పెంచడం, వాళ్ళ శాలరీస్ని ఇంక్రీజ్ చేయడము, వాళ్ళకి అలవెన్సెస్ని కల్పించడం, ఇట్లాంటి అనేది గవర్నమెంట్ చేసింది. అండ్ ట్రై లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంటెడ్. మూడు భాషలు నేర్చుకోవాలి అనేది ఏదైతే ఉందో, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, లేదంటే ఇప్పుడు వాళ్ళ ప్రాంతీయ భాష హిందీ, ఇంగ్లీష్. సో ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసిండ్రు కూడా. సో ఇవి త్రిభాషా సూత్రాన్ని అమలుపరచడం జరిగింది. ఇది కొఠారి కమిషన్ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ఉంది, దాని తర్వాత మనకి మల్కం ఆదిశేషయ్య కమిటీ అండ్ NEP ఉంది, ఆచార్య రామ్మూర్తి కమిటీ ఉంది, కొన్ని కమిటీస్ ఉన్నాయి, 1986 కమిటీ కూడా ఉంది. సో ఇవి అయిపోతే మనము పోస్ట్ ఇండిపెండెన్స్ యొక్క కమిటీస్ అనేవి కంప్లీట్ చేసుకుంటాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోస్ అన్నిటినీ నేను ప్లేలిస్ట్లో పెట్టించాను, మస్ట్లీ వాచ్ చేయండి. నెక్స్ట్ మనం తెలుగు, సైన్స్ వీటిని కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ. స్టిక్.